వ్యూయర్స్, మీ అందరికి తెలుసు ఇండియా యాక్చువల్గా ఒక అనుపమ కంపెనీ ఉంది, ప్లస్ ర్యాప్సోడీ అనే కంపెనీ అర్జెంటీనాలో ఉంది. వీళ్ళిద్దరూ యాక్చువల్ అనుపమ కంపెనీ ఒక డిజైన్ రెడీ చేస్తే దాన్ని తీసుకుపోయి అర్జెంటీనాలో ర్యాప్సోడీ కంపెనీ కాపీ పేస్ట్ చేసి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అనుపమ యొక్క కాపీ రైట్ ని కానీ పేటెంట్ ని కానీ వైలేట్ చేస్తారనమాట. సో అప్పుడు హర్ట్ అయిన అనుపమ కంపెనీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి మాకు కంపెన్సేషన్ కావాలి, అర్జెంటీనాలో ప్రొడక్షన్ అయిన డిజైన్ నుంచి మాకు కంపెన్సేషన్ కావాలి అంటే ఢిల్లీ హైకోర్టు ర్యాప్సోడీ కంపెనీ అర్జెంటీనా మొత్తం లెక్కలు అడిగింది అనమాట. ప్రొడక్షన్ నువ్వు ఎంత ప్రొడక్షన్ చేసినావు అనుపమ డిజైన్ యూజ్ చేసి, ప్లస్ సేల్స్ ఎంత ఎగ్జిక్యూట్ చేసినావు అండ్ వాటర్ నువ్వు లెక్కలు పత్రాలు అన్నీ అడిగింది యాక్చువల్ అర్జెంటీనా కంపెనీ. సో ఈ విధంగా వ్యూయర్స్, మీ యొక్క టాలెంట్ ని ఎయిదర్ కాపీ రైట్ ఆర్ పేటెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ సాంగ్ ని ఎవరైనా మీరు మ్యూజిక్ కంటెంట్ క్రియేట్ చేసిన ఒక స్టోరీ అయినా సరే వీటన్నింటిని రాసిన ఎవరైనా థర్డ్ పార్టీ దొంగిలిస్తే డెఫినెట్ గా ఇఫ్ యూ హ్యావ్ దిస్ కాపీ రైట్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ద పేటెంట్, డెఫినెట్ గా మీరు చట్ట ప్రకారము అది ఇంటర్నేషనల్ కేసు అయినా నీ టాలెంట్ ను దొంగిలించి వాడు ఆస్ట్రేలియాలో దాక్కున్నా అమెరికాలో దాక్కున్నా డెఫినెట్ గా మన ఇండియన్ కోర్ట్స్ కానీ ఇంటర్నేషనల్ లా కానీ ముక్కు పిండి మీ యొక్క టాలెంట్ కి మాత్రం డబ్బులు వసూలు చేసే బాధ్యత మాత్రం 100% చట్టానికి ఉందని మర్చిపోవద్దు. రీసెంట్ గా మనం ఏ విధంగా అనుపమ కంపెనీ క్లెయిమ్ చేసిందంటే కాపీ రైట్ ఇన్ఫ్రింజ్మెంట్. అనుపమ కంపెనీ యొక్క డిజైన్ ని అర్జెంటీనాలో ఉన్న ర్యాప్సోడీ కంపెనీ థెఫ్ట్ చేసిండు. ఈ యొక్క డిజైన్ ని ఇక్కడ ఇండియాలో ఉన్న డిజైన్ ని తీసుకుపోయి అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిండు. సో 100% ఇది కాపీ రైట్, ఇంటర్నేషనల్ కాపీ రైట్స్ కాంట్రాక్ట్ 100% వైలేషన్. ఇప్పుడు మన దగ్గర జెండు బామ్, ఫర్ ఎగ్జాంపుల్ జెండు బామ్ ఉంది, నేను జెండు బామ్ ని సేమ్ ప్రోడక్ట్ పెట్టి జెండు బామ్ అని యూజ్ చేస్తే కూడా మనకు అక్కడ పేటెంట్ ఇవన్నీ కూడా హట్ అయిపోతాయి. డిస్క్లోజర్ ఆఫ్ ఆర్డర్స్, ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది, ర్యాప్సోడీ ద కంపెనీ డైరెక్ట్ చేసింది టు డిస్క్లోజ్ ప్రొడక్షన్, సేల్స్, ఎక్స్పోర్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. అయ్యా నువ్వు అనుపమ కంపెనీ యొక్క డిజైన్ బేస్ చేసుకుని నువ్వు ఎంత ప్రొడక్షన్ చేసినావు, ఎంత సేల్స్ చేసినావు, ఎంత ఎక్స్పోర్ట్ చేసినావు, ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసినావు అనే డీటెయిల్స్ లెక్కపత్తా అంతా అడిగింది. ఎందుకు? అనుపమ డిజైన్ కంపెనీకి న్యాయం చేయడానికి. Jurisdiction over foreign company. Yes, India courts has a jurisdiction to sue the foreign companies, especially in Indian jurisdiction, especially Rhapsody అనేది అర్జెంటీనా కంపెనీ. ఈవెన్ దో అర్జెంటీనా కంపెనీ ఉన్న ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వైలేట్ అయితే ఇండియాలో అతను సూపడే, అతన్ని శిక్షించే అవకాశం, జ్యూరిస్డిక్షన్ పవర్ కూడా ఇంటర్నేషనల్ ఆర్టికల్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రకారం ఇండియన్ జ్యూరిస్డిక్షన్ కి ఉంది అని తెలియజేసుకుంటున్నా. Interim affidavit filing. Court order Rhapsody to file affidavit detailing production, sales and export into information within 6 weeks. 6 నెలల్లో Rhapsody కంపెనీ ఎంత ప్రొడక్షన్ చేసింది, ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, ఎంత సేల్స్ చేసింది, ఎంత ఎక్స్పోర్ట్ చేసింది అనే డీటెయిల్స్ కూడా వితిన్ 6 weeks లో అడిగింది అనమాట. పొటెన్షియల్ రెమెడీస్, ఇంజంక్షన్, డ్యామేజెస్ అండ్ ప్రాఫిట్ క్లెయిమ్ ఇన్ఫ్రింజ్మెంట్ ప్రూవ్డ్. ఇవన్నీ కాకుండా అనుపమ కంపెనీ ఎంత డ్యామేజెస్ ని, ఒకవేళ నాకు మెంటల్ టార్చర్ గా ఉంది, మెంటల్ క్రూయాలిటీలో ఉంది అని కూడా ఎక్కువ కూడా అదర్ డ్యామేజెస్ కూడా అడగొచ్చు. సో ఫ్రెండ్స్, మీ యొక్క టాలెంట్ ని మీరు ఏదైనా కథ రాసినా, మీరు ఏదైనా పాట రాసినా, ప్లస్ మీరు ఒక ప్రోడక్ట్ ని కనుగొన్నా, వీటన్నింటిని పేటెంట్, కాపీ రైట్ ఇవన్నీ చేసుకుంటే వేరే థర్డ్ పార్టీ దొంగిలిస్తే మాత్రం మీకు చట్టమే, అది ఇండియన్ లా అయినా సరే ఇంటర్నేషనల్ లా అయినా సరే, మీ మీ యొక్క టాలెంట్ కి డెఫినెట్ గా ప్రతిఫలం చేకూరుస్తుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ యువర్ డాక్టర్ కన్నం రాజేష్ కుమార్, ఇంటర్నేషనల్ లాయర్, డైరెక్టర్ ఫర్ ఇంటర్నేషనల్ లీగల్ ప్రాసెసింగ్ యూనిట్. థ్యాంక్ యూ సో మచ్.